అందరికీ నమస్కారం అండి. నేను మీ దుర్గా సమంత్. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం తినే పదార్థాలు ఎలా తయారు చేస్తారో మనకి అవగాహన ఉంటే ఆ వస్తువుని తయారు చేసేవాడికి భయం బాధ్యత ఉంటాయి. ఈరోజు మనం వాడే వంట నూనె గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో పెద్ద అపోహ ఏంటంటే ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అని, మనం అన్ని వంటలు దానితోనే చేసుకోవాలి అని. కానీ దానికి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ. అందువలన సాలడ్లకి, తాలింపులకి తప్ప మన భారతీయ వంటలకి సెట్ అవ్వదు. వాస్తవానికి మన ప్రాంతంలో పండే నువ్వులు, కుసుమలు, వేరుశెనగలు మరియు కొబ్బరి చాలా మంచివి. బ్రెయిన్కి కొబ్బరి నూనె చాలా మంచి చేస్తుంది. అలాగే డీప్ ఫ్రైలకి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న వేరుశనగ నూనె సర్వోత్తమమైనది. ఎద్దు, చెక్క గానుగలలో ఎక్కువ సమయంలో గోరువెచ్చటి నూనె తక్కువ పరిమాణంలో వస్తుంది. ఎక్స్పెల్లర్ మెషిన్లో తక్కువ సమయంలో కాక మీద ఉన్న నూనె ఎక్కువ శాతంలో వస్తుంది. నూనె తీసేటప్పుడు మనం దగ్గరుండి చూసుకోకపోతే హెక్సేన్ లేక బెంజీన్ అనే పెట్రోకెమికల్ని కలుపుతారు. ఎక్కువ నూనె వస్తుంది అని నూనె తీసే గింజల నుండి. తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని కక్కుర్తి పెడితే హాస్పిటల్లో లక్షల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా విదేశాల్లో పండే వస్తువులన్నీ మంచివి ఆరోగ్యానికి అనే అపోహ మన తర్వాత తరానికి కల్పించవద్దు. మన ప్రాంతంలో పండే నాటు జామకాయ కడుపుతో ఉన్న మహిళలు రోజుకి ఒకటి తింటే వారు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకొని అవసరం లేదు. కానీ అది మనం చెప్పం. అదే మన దౌర్భాగ్యం. మీకు ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కలుద్దాం. నమస్కారం.